నిత్య ఎలాగుంది ఏంటో. ఎలాగైనా నిత్యను ఒకసారి కలవాలి, నిత్యను ఒకసారి చూడాలి. ఎందుకమ్మా ఇలా చేశావు? అమ్మా, నేనెప్పుడు నిన్నేం అడగలేదు. ఒక్కటి అడుగుతా, చేస్తావా? శివ చాలా మంచివాడమ్మా. ఏం మాట్లాడుతున్నావే? మనం ఎక్కడా, వాళ్ళెక్కడా? పరువు కోసం ప్రాణం ఇచ్చే మీ నాన్నగారికి ఈ విషయం తెలిసిందంటే సంపేస్తారు. మనము ఇక్కడే పుట్టాం, వాళ్ళు ఇక్కడే పుట్టారు. ఏంటమ్మా తేడా? ఓ, ఆస్తులు అంతస్తులేగా. ఇంత ఆస్తిని మనమేం చేసుకుంటామమ్మా? మనకున్నది వాళ్ళకి పంచితే వాళ్ళు మనము సమానమే అయిపోతాం కదమ్మా. ఆస్తులు పంచినంత మాత్రాన కుడిసే ఎడంసే అవుతాదా? ఆస్తులు పంచితే అనుబంధాలు సంబంధాలుగా మారడానికి ఇది ఈనాటిది కాదు, తరతరాలుగా కులం గోత్రం అంటూ మన పెద్దలు మనకిచ్చిన ఆచారాల్ని ఈరోజు నువ్వొచ్చి స్వేచ్ఛ ప్రేమ అంటే మన కుటుంబ గౌరవం ఏమవుతాది? నువ్వు చెప్పేది వింటే నువ్వు శివని ప్రేమిస్తున్నావు నాకు అర్థం అవుతుంది. పరువు కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం మనది. అదే పరువు నీ వల్ల పోయిందంటే ఎక్కడ నీ ప్రాణం పోతాదో అని నాకు భయం వేస్తాంది. పరువు హత్యా పాపం మా కంటగలపక, తర్వాత నీ ఇష్టం.